ఓంకారాన్ని ఉచ్చరించి బయటికి రండి. ఈ రోజంతా కూర్చున్నారు, సాయంకాలం వరకు కూడా కూర్చోగలుగుతారు. అరచేతులను చూస్తే బయటికి రండి. మీరు పొందిన అనుభవం ఏంటి? నమస్కారం గురుగారు. నమస్కారం అండి. స్టార్టింగ్ మీరు ఇట్లా నొక్కగానే నాకు బాగా ఒక స్టార్స్ లాగా వచ్చి బాగా వెలుగు వచ్చింది. తర్వాత ఐస్లోంచి వాటర్ వచ్చినాయి. తర్వాత ఇంకా డైమండ్ షేప్లో వచ్చి జ్యోతి లాగా ఇట్లా లైటింగ్ వస్తూ పోతుంది. రకరకాల కాంతులు, విశ్వరూప సందర్శన యోగం చేశారు. అయితే ఇక్కడ మీరు ఇంతవరకు రాలేదా? అలా ఇంతవరకు కొన్నిసార్లు స్టార్స్ లాగా వచ్చాయి కానీ ఎక్కువసేపు లేదు, ఎక్కువ కాంతి రాలే. ఈ రోజు ఎక్కువ కాంతితో వచ్చేసింది. సరే, సంతోషం. ఆత్మ ప్రకాశాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నారు, దాన్ని ఆత్మ ప్రకాశము. సంతోషం, మంచి ఎక్స్పీరియన్స్ పొందారు. ఇక్కడ యూఎస్లో ఉంటారా మీరు? యూఎస్లో ఉంటాను. చాలా సంతోషం. అక్కడ ఉండి కూడా ఆన్లైన్ క్లాస్ చేశారు కదా? ఆన్లైన్ క్లాస్. సరే, సంతోషం. ఎన్ఆర్ఐస్కి అంతా కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కదా సాధన? సరే, మళ్ళీ ఇప్పుడు వెళ్తారు కదా? వెళ్ళినా అక్కడ కంటిన్యూ సాధన చేసుకోండి. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా? మంచి శరీరము, ప్రపంచాన్ని అన్నీ మర్చిపోయి ఉన్నారు. రోజంతా కూర్చున్నారు, ఇట్లే సాయంత్రం వరకు కూడా అలాగే కూర్చొని పోగలుగుతారు. ఎందుకంటే ఆ యొక్క నిశ అంటారు కదా, తాగిన వాడికి రోజంతా మత్తు ఉన్నట్టుగా ఈ ధ్యాన స్థితిలో కూడా అదొక ఆ స్థితి. ఇది అంటే ఇది అవేర్నెస్, ఇది ఒక చైతన్య స్థితి. ఆ చైతన్య స్థితిలో మీరు రోజంతా కూడా ఉండగలుగుతారు. ఒక పారవశ్య స్థితి కదా ఇది, అలౌకిక ఆనందం కదా. ఇప్పుడు మంచిది తింటే, మంచిది చూస్తే, శబ్దస్పర్శ రూపరసగంధాలతో పొందే ఆనందం క్షణిక ఆనందం. ఇదేమో అలౌకిక ఆనందం కదా. ఇంత ఆనందం మనలోనే ఉంది. ₹1 ఖర్చు లేకుండా కూర్చున్న దగ్గర కుదుటగా మోక్షం పొందొచ్చా, కూర్చున్న దగ్గరనే ఇంత ఆనంద స్థితి పొందొచ్చా అనేది మనకు దీంతో తెలిసినాక ఈ రుచిని వదలాలనిపించదు కదా మనకు. అలాగే ఇలాగే కంటిన్యూ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సంతోషం. నమస్కారం. మీరు పొందిన అనుభవం చెప్పండి. చీకట్లో త్రిభుజాకారం వెలుతురు వచ్చింది గురుదేవ. తర్వాత వెలుతురు వచ్చింది, రౌండ్గా వెలుతురు వచ్చేసింది. కొద్దిసేపు తర్వాత బ్లూ కలర్లో ప్లెయిన్ బ్లూ కలర్ వచ్చేసింది. తర్వాత నార్మల్గా సంతోషం. ఈ గతంలో జరగలేదా ఈ ఎక్స్పీరియన్స్ మీకు? జరిగింది. సంతోషం. ఇక్కడ కొంచెం కాంతి ఎక్కువ వచ్చింది. కాంతి వచ్చింది అంటే గతంలో కంటే ఇక్కడ ఇంకా వచ్చింది, ఎక్కువ కాంతియుతంగా వచ్చింది. చాలా సంతోషం. ఇలాగే కంటిన్యూ సాధన చేసుకోండి. మంచిది. ఓం ఓం ఓం.